పెట్రోల్ మరియు డీజిల్ ధరలను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ రోజు నుంచి పెట్రోల్ మరియు డీజిల్ ధరలపై ₹2 తగ్గిస్తున్నట్టు మోడీ సర్కారు ప్రకటించింది. ఈ రోజు నుంచి తెలంగాణ వ్యాప్తంగా వెహికల్స్ రిజిస్ట్రేషన్ టీజీ మీదనే రిజిస్టర్ అవ్వనుంది. తెలంగాణ శాసనసభ ఆమోదంతో టీఎస్ను టీజీగా మారుస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. లోక్సభ ఎన్నికల కోసం మరో 2 అభ్యర్థులను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. మల్కజ్గిరి నుండి రాగిడి లక్ష్మారెడ్డి, ఆదిలాబాద్ నుంచి ఆత్రం సక్కు పోటీ చేస్తారని తెలిపారు. డిఎస్సి పరీక్ష కంటే ముందే టెట్ నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 29న డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో అభ్యర్థుల అభ్యర్థనలపై ప్రభుత్వం స్పందించి టెట్ ప్రక్రియను వేగవంతం చేయాలని పాఠశాల విద్యా కమిషనర్ను ప్రభుత్వం ఆదేశించింది. ఈ రోజు సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కేసు విచారణ జరగనుంది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో సుప్రీం కవితను సుదీర్ఘంగా విచారిస్తుంది. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇవాళ వైసీపీలో చేరారు. కిర్లంపూడి నుంచి తాడేపల్లిలో సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరారు. 89 సంవత్సరాలున్న ప్రతిభా పాటిల్ ఛాతీలో ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు. పూణేలోని భారతీయ ఆసుపత్రిలో బుధవారం రాత్రి నుంచి చికిత్స పొందుతున్నట్లు వైద్యులు వెల్లడించారు. బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో భేటీ కావడం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది. అయితే తాను బీఆర్ఎస్ పార్టీని వీడనని చెబుతూనే డీకేతో పైరవీలు చేస్తుండటం హాట్ టాపిక్గా మారింది. ఈ రోజు ఎలిమినేటర్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ముంబై రాయల్ ఛాలెంజర్స్ మధ్య రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ నెల 22న ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ కీలక ప్రకటన చేసింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ ఎంగిడి స్థానంలో ఆస్ట్రేలియా ఆల్రౌండర్ జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్ను తీసుకుంటున్నట్లు ప్రకటించింది.